దేవుని ప్రజలారా, 2024 సంవత్సరం గతిస్తుంది. 2025 సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతున్నాం. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్, ఎన్నో ఆశలు, ఆశయాలు, గమ్యాలు, 2025 సంవత్సరంలో నూతన నిర్ణయాలు ఎన్నో మనం తీసుకునబోతున్నాం. అయితే రానున్న సంవత్సరం మీ అందరి జీవితాల్లో మేలును అనుభవించే సంవత్సరంగా, అర్థవంతమైన జీవితాన్ని జీవించే సంవత్సరంగా, దీర్ఘాయువుని కలిగి బ్రతుకున్నట్లుగా ఉండాలి అంటే మనందరూ ఏం చేయాలి? దేవుని లేఖనాన్ని పరిశీలన చేస్తే మీరు కుడికే గానీ ఎడమకే గానీ తొలగకుండా దేవుడు మీకు ఆజ్ఞాపించిన విషయాలను చేయడానికి జాగ్రత్త పడండి అని మోషే మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మన జీవితంలో డిస్ట్రాక్షన్స్ అనేవి వస్తున్నాయి. కుడికి ఎడమకు తొలగిపోయే పరిస్థితులు చాలా రావచ్చు. మన విశ్వాస యాత్రలో, మన యొక్క ఆత్మీయ యాత్రలో ముందుకు సాగిపోతున్నప్పుడు అపవాది ఎన్నో శోధనలు, అగ్ని బాణాలు మన మీద వేస్తూ మనలందరినీ కూడా దేవుని మార్గంలోంచి తప్పించాలని, మన గురి వైపుగా సాగిపోతున్న పయనంలోంచి తప్పించాలని అపవాది అహర్నిశలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అందుకుగాని ఎన్నో శోధనలు, ప్రతికూల వాతావరణాలు, లేదా కొన్ని సందర్భాల్లో అతి తీవ్రమైన సమస్యలు మన జీవితంలోనికి తీసుకురావడం ద్వారా మన యొక్క ఫోకస్ తప్పిపోవాలని అపవాది ఆశిస్తున్నప్పుడు దేవుని లేఖనం మరొకసారి సెలవిస్తూ ఉంది, మీరు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా, ఏ దర్శనం ద్వారా అయితే మీరు ప్రభు దగ్గరికి వచ్చారో, ఏ పిలుపు ద్వారా అయితే మీరు ప్రభువుని అంగీకరించారో, ఏ రక్షణ తీర్మానంలో యేసు ప్రభువుని అంగీకరించారో, అదే తీర్మానంలో మీరు కొనసాగాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.